ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाक हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण। 42nd and 43rd shlokas idi. यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरता पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्म कर्म फलप्रदा क्रिया विशेष बहुलां भोगैश्वर्यगतिं प्रति. Okay, అందరు మ్యూట్ చేసుకోండి అమ్మా ఫస్ట్, బికాస్ ఇఫ్ యూ డోంట్ మ్యూట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మంచిగా వినండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో చూస్తూ ఉండాలి. నేను చెప్తూ ఉంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు మాతాజీ, ఇదేనా కరెక్టేనా అని మీరు చూస్తుండాలి. నాకు రాదు అనుకొని మీరు చూస్తుండాలి. ఎక్కడైనా తప్పు చెప్తున్నారా చూస్తుండండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవద్వాదరథా పార్థ వేదవాదరథా పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, చాలా చక్కటి, అసలు ఎంత బాగుందో. ఏంటంటే మన వేదాలంతా మూడుగా విభజించారు. మనకు వేదాలు మూడుగా, అదే భగవద్గీతలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కర్మకాండ, జ్ఞానకాండ, భక్తికాండ. ఓకే, మూడుగా విభజించారు. అయితే చాలా మంది ఏంటంటే ఈ కర్మకాండకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అది తెలుసుకోవాలని ఎక్కువగా దాని మీదనే అవే చదువుతూ ఉంటారనమాట. దాని గురించి ఎందుకు అనేది మనకి చెప్తున్నాడు కృష్ణ. ఇగో ఇక్కడ ట్రాన్స్లేషన్ లో చూడండి. మెన్ ఆఫ్ స్మాల్ నాలెడ్జ్ ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫ్లవరీ బర్డ్స్ ఆఫ్ ద వేదాస్ which recommend various fruitive activities for elevation to heavenly planets, resultant good birth, power, and so forth. Being desirous of sense gratification and opulent life, they say that there is nothing more than this. తెలుగులో, పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమూహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు.
తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి కొన్ని పూజలు ఉన్నాయి కదా. ఇప్పుడు సత్యనారాయణ పూజ ఉంటది మనకి. ఇంకోటి ఏంటబ్బా చెప్తాను నాకు, వరలక్ష్మి వ్రతం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, ఇంకా ఐశ్వర్య లక్ష్మి వ్రతం అంటారు. ఇంకేమేమో లక్ష్మీ వ్రతాలు, ఎన్నో లక్ష్ములు. దీపావళికి ముందు లక్ష్మీ పూజ చేస్తారు. ఇంకెంత గ్రాండ్ గా చేస్తారో చెప్పలేం. విఘ్నేశ్వర పూజ, గణపతి పూజ అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఎంత ఖర్చు పెడతారో. అన్ని అన్నమాట. అన్నిటికీ ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. ఈ పూజ చేయండిరా, ఆ పూజ చేయండిరా, ఈ పూజ చేస్తే మీకు చాలా డబ్బు వస్తుంది, లక్ష్మీ పూజ చేస్తే మీకు చాలా డబ్బు వస్తుంది, ఇంకేదో పూజలు ఉంటాయి. ఇప్పుడు గణపతి పూజ చేస్తే ఎటువంటి ఆటంకాలు రావు. ఇంకా దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఇంకా చాలా ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా చెప్పలేం. ఇవన్నీ వేదాలలో ఆల్రెడీ ఇట్ వాజ్ రిటర్న్. ఈ పనులు చేయండి అని వాళ్ళు చెప్పాడు వేదాలలో కూడా. కృష్ణ హీ టోల్డ్, ఇఫ్ యు డూ లైక్ దిస్ యూ విల్ గెట్ ఐశ్వర్యం, మీన్స్ డబ్బు చాలా వస్తుందని. మీరు ఈ పని ఈవిడ పూజ చేస్తే విజయం తప్పదు, విజయలక్ష్మి ఉంటుంది, విజయం తప్పదు. అన్నపూర్ణమ్మ దేవికి పూజ చేస్తే ఇంకా మీకు ఫుడ్ కు అసలు కొరతే ఉండదు. ఇలా విపరీతమైన దేవతలు ఉన్నారు, విపరీతమైన పూజలు ఉన్నాయి. పెళ్లి కాలేదంటే ఏదో ఒక దేవత పేరు నాకు గుర్తు రావట్లే, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి పూజ చేస్తే తప్పకుండా పెళ్ళవుతుందని. ఇలా ఎన్నో రకాలు డిఫరెంట్ పూజలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవతకి ఒక ప్రత్యేకమైన, వాళ్ళకి ప్రత్యేకమైన ఇవి ఉంటాయి అన్నమాట, పవర్స్ అన్నమాట. వాళ్ళకి కృష్ణ గేవ్ దెమ్ దోస్ పవర్స్. కృష్ణ ఇస్ ద హెడ్, ప్రైమ్ మినిస్టర్. సో ఆయన కింద అందరు చిన్న చిన్న పని వాళ్ళు ఉంటారు కదా, ఎట్లా అయితే మినిస్టర్స్ ఉంటారో అలా అందరు ఉన్నారు. ఆ మినిస్టర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇచ్చాడు కదా. నువ్వు ఎడ్యుకేషన్ చూసుకో, నువ్వు వాటర్ చూసుకో, ఇలా ఒక్కొక్కరికి. మనకి ఇప్పుడు అలాగే ఉంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, ఇరిగేషన్ మినిస్టర్ అని. అలా ఉన్నట్టుగా మనకి కృష్ణ ఈచ్ వన్ పవర్, ఒక్కొక్కరికి కొన్ని పవర్స్ ఇచ్చాడు. సో ఆ పవర్స్ తోటి అందరు ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకేంటి, అందుకే ప్రతి ఒక్కరికి మనం ఏం చేస్తామంటే ఆ పూజలు చేస్తూ ఉంటాం అనమాట. ఏంటి, మా అమ్మో నాకు డబ్బు కావాలి, సో నేను తప్పకుండా లక్ష్మీదేవిని, దీపావళికి ముందు వచ్చే లక్ష్మీదేవికి తప్పకుండా చక్కగా పూజించాలి, ఆమెను ఆహ్వానించాలి ఇంట్లోకి అనేసి ఇంకా విపరీతంగా ఖర్చు పెడతాము, డాంబికం పోతాం అనమాట. ఇంకా విపరీతంగా ఖర్చు పెడతాము. ఇంకా మీకు తెలీదు, అదేదో పూజ ఉందబ్బా చెప్తాను, వరలక్ష్మి వ్రతం చేస్తారు మన ఆడవాళ్ళు. ఇంకా ఎంత గొప్పగా చేస్తారంటే అసలు ఉన్న నగలన్నీ వేసేస్తారు, చక్కగా చీర కడతారు, ఇంకా అందరిని చుట్టూ ఉన్న వాళ్ళని అందరిని పిలుస్తారు. ఇంకా వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు అనమాట, ఎన్ని నగలు వేసావు, ఎంత బాగా చేసావు, అలా ఇలా ఇంకా మెచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో ఇలాంటి ఆడంబరమైన కర్మకాండలు అంటే చాలా ఒపులెంట్ చాలా గొప్పగా అన్నమాట చేస్తూ ఉంటారు అనమాట కర్మకాండలు. సో ఇవన్నీ కర్మకాండలు అంటారు. ఇలా ఏవైతే నువ్వు నీ సుఖం కోసము తాపత్రయపడుతూ పూజలు చేస్తావో అవన్నీ కర్మకాండ. ఇంకొకటి ఉంది, ఏంటి, జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే నువ్వు తెలుసుకోవాలి రియాలిటీ ఏంటి, యాక్చువల్ గా ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. సో దీనికి అన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ కృష్ణ అయితే కృష్ణని పూజించవచ్చు కదా డైరెక్ట్ గా. మనం ఎందుకు వీళ్ళందరినీ పూజించాలి, అవునా కాదా చెప్పండి కదా. కృష్ణ when he is the prime minister and when he is the head of all this, దేవాది దేవుడు అంటారు కదా, దేవాది దేవుణ్ణి పూజిస్తే నీకు డైరెక్ట్ సంతకం వచ్చేస్తుంది కదా, పర్మిషన్ అన్ని వచ్చేస్తాయి నీకు. ఏది కావాలనేది ఆయననే చూస్తాడు కదా.
మరి ఆయనను పూజించకుండా మనం ఏం చేస్తున్నాము? చిన్న చిన్న పెట్టి దేవుళ్ళని పూజిస్తున్నాం. యాక్చువల్ గా వీళ్ళకు కూడా పర్మనెంట్ లేదు అక్కడ. ఎందుకు? వెన్ వాళ్ళకు కూడా డెత్ ఉంది. బాండ్ అంటే పుడతారు, చచ్చిపోతారు. వాళ్ళు కూడా, దేవతలు కూడా పుడతారు, చనిపోతారు. వాళ్ళు శాశ్వతం కాదు. నోట్ దిస్ పాయింట్. ఓకే, దేవతలు కూడా పుడతారు, చనిపోతారు. వాళ్ళు శాశ్వతం కాదు. సో శాశ్వతమైన వాళ్ళు కొందరే ఉన్నారు అన్నమాట. ఎవరు అంటే శివ, హూ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కృష్ణ. శివ ఇస్ పర్మనెంట్, అఫ్ కోర్స్. ఆయన శాశ్వతం కదా, ఆయన పర్మనెంట్. ఇంకా ఈ మొత్తం ఈ జగత్తుకు, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఏంటి? మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఎర్త్ ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్. 14 లోకాస్ నేను చెప్పాను కదా. మెటీరియల్ అంటే వస్తువులున్న లోకాలు. ఈ వస్తువులున్న లోకాలకి అధిపతి హూ ఇస్ ద హెడ్? హూ ఇస్ ద హెడ్ చెప్పండి? కృష్ణ, బ్రహ్మ. Of course he created, Krishna is created, but he capable. బ్రహ్మ. No, Brahma is the creator. అని క్రియేటర్ మాత్రమే. కానీ ఇంకొకరు ఉన్నారు, మాయాదేవి, పార్వతీదేవి, శివుని భార్య. ఓకే, శివ యొక్క భార్య మాయాదేవి. ఆమె ఈ లోకాలన్నిటికీ హెడ్ దుర్గాదేవి. ఓకే, అర్థమవుతుందా? దుర్గాదేవి, షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ దిస్ 14 లోకాస్, 14 మెటీరియలిస్టిక్ వరల్డ్ లోకాస్ అన్నిటికి హెడ్. కానీ ఈ 14 మెటీరియలిస్టిక్ వరల్డ్ దాటితే వచ్చేది స్పిరిచువల్ వరల్డ్. అది డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మొత్తం హెడ్ అంటే వీటి అన్నిటికీ కృష్ణానే హెడ్, వీటికి కూడా. కానీ కృష్ణ నుంచి పర్మిషన్ తీసుకుంటుంది అనమాట దుర్గాదేవి. శివుని లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఎలా అంటే కృష్ణ ఇంకొక ఆయన ఇప్పుడు కృష్ణకి ఎన్ని గుణాలు ఉన్నాయి? 64 గుణాలు ఉన్నాయి. ఓకే, ఆయన లాగా ఆయనంత గ్రేట్ ఎవరు లేరు. తర్వాత శివకి వచ్చేసరికి ఈయనలో కొన్ని మాత్రమే గుణాలు ఉంటాయి, 55 అట్లుంటాయి. మీకు ఇంకా క్లారిటీగా మళ్ళీ రేపు చెప్తాను ఇంకా మంచిగా, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. సో కొన్ని గుణాలు. సో ఈ కొన్ని గుణాలు శివ ఏం చేస్తాడు? ఈయన నుంచే వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? కృష్ణ నుంచి. అసలు కృష్ణ నుంచి అందరికి వచ్చాయి, దేవతలకు అందరికి, మిగతా వాళ్ళందరికి వచ్చాయి. కానీ కొందరికి మాత్రమే హై పవర్స్ ఇచ్చాడు. లైక్ శివాకి, దుర్గాదేవి ఇస్ ద వైఫ్ ఆఫ్ శివ. ఇలా కొందరికి మాత్రం కొన్ని పవర్స్ ఇచ్చాడు. దుర్గాదేవి ఏం చేస్తుంది? ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్స్ అన్నిటిని చూస్తూ ఉంటది. ఆమెని హెడ్ అన్నమాట. ఇంకా ఈ మెటీరియలిస్టిక్ వస్తువులు ఉన్న ప్రదేశాలు, ఇప్పుడు మనం ఉన్నది ఎర్త్ కదా, ఎర్త్ పైన టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది, ఇలాంటి వస్తువులు ఉన్నాయంటే ఇంకా హైఫై ఉన్నాయి కదా, లైక్ హెలికాప్టర్ ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి. ఇంకా మనం పైకి వెళ్తూ ఉంటే, స్వర్గలోకానికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అందరు ఏం చేస్తారు? ఈ వేదాస్ లో స్వర్గలోకంకి ఎలా వెళ్ళాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారంట. దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ సేయింగ్. ఎవ్వరు చూడు స్వర్గలోక ప్రాప్తి కోసం, చూడండి, స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ఇదే బీయింగ్ డిజైరియస్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ అపోలెంట్ లైఫ్. దే సే దట్ దేర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దిస్. ఇక స్వర్గలోకంలో ఉండడమే గ్రేట్ అనుకుంటున్నారు అనమాట. దీనికంటే ఇంకా వేరేది ఏది లేదు అనుకొని స్వర్గలోకానికి వెళ్ళడానికి వేదాలు చదివి ఎలా వెళ్ళాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇంకా అదర్ పార్ట్ చదవట్లేదు వాళ్ళు. వేదాల్లో ఇంకా ఉంది. ఏముంది అంటే ఈ లోకాలు కాకుండా స్పిరిచువల్ లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మన హరే కృష్ణ మంత్రం చెప్పని చేస్తున్నాము. చేస్తూ ఉంటే వెన్
అంటే మీరు డెత్ దగ్గరకు వచ్చినప్పుడు స్వయం కృష్ణ పంపిస్తాడు అనమాట. ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ చాంటింగ్ కృష్ణ, రైట్? సో అప్పుడు ఏం చేస్తాడు, ఆయన యొక్క విష్ణు దూతలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకు? బికాస్ ఎట్ ద ఆల్వేస్ యు హావ్ స్పెంట్ యువర్ టైం ఫర్ కృష్ణ. మాక్సిమం టైం అంతా కృష్ణకు వినియోగించావు కాబట్టి నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. హీ విల్ సెండ్ విష్ణు దూతలు. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు భరత మహారాజు ఎందుకు అట్లా అయిపోయాడు పాపం? భరత మహారాజు ఆల్ హిస్ టైం ఆయన యాక్చువల్ గా ఈ ఇక్కడికి అడవులకు వచ్చాడు. ఎందుకు? తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. మర్చిపోయాడు అది. మర్చిపోయి ఆ జింక ప్రేమలో పడిపోయి ఇంకా ఆ జింక గురించి ఆలోచించి ఏమైపోయింది, జింకగా పుట్టాడు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తావో నువ్వు అక్కడికే వెళ్తావు అన్నమాట. సో నువ్వు అందుకోసమే నువ్వు ఎక్కువగా కృష్ణ గురించి ఆలోచిస్తే నువ్వు హయ్యర్, అసలు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ కంటే అద్భుతమైన లోకాలకి వెళ్ళగలవు. అదే కృష్ణలోకం, అదే గోలోకం. చాలా ఎక్సలెంట్, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా అదే నీకు శాశ్వతం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కదా 14 లోకాస్. ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఇక్కడ మన దగ్గర కంప్యూటర్, కారు, ఇంకా డిఫరెంట్ కార్లలో ఇంకా చెప్పలేం కదా, హై స్పీడ్ కార్లు ఉన్నాయి, ఏరోప్లేన్లు. వీటి స్వర్గలోకం కంటే వీటికంటే అద్భుతంగా ఉంటాయి అన్నమాట స్వర్గలోకం. అయితే వాళ్ళు అందరు ఏమనుకుంటారంటే, అరే ఇక్కడ కంటే నేను చక్కగా ఇంకా స్వర్గలోకంకి వెళ్తే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అక్కడ డెప్త్ ఉంటది. కొన్ని రోజులకు చచ్చిపోతావు, మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఇక్కడికే వస్తావు, ఎర్త్ పైకే వస్తావు. అది. సో అందుకోసం నువ్వు వీటి కోసం ట్రై చేయొద్దు. ఈ వీటి కోసం నువ్వు ట్రై చేయొద్దు. నువ్వు ఎప్పుడు ఏముండాలి, నీకు నీ మనసులో ఏముండాలి? అబ్బా ఈ మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ చావు ఉంటుంది, మళ్ళీ కొత్త మమ్మీ డాడీలు, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ మళ్ళీ ఒక స్టోరీ అన్నమాట. స్టోరీ ఉంటది కదా. ఇప్పుడంతా మనదంతా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీనే కదా, అవునా కాదా? ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క స్టోరీ. మీరు చూస్తూ ఉండండి. అందుకే కదా సినిమాలు వస్తున్నాయి. ఎన్ని సినిమాలు రా బాబాయ్, చెప్పలేండి అన్ని సినిమాలు. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క లాగుంటుంది. సో అట్లా డిఫరెంట్ మనుషులు అన్నమాట. ఒకడేమో అదేంటి ఏం చెప్తారు, దొంగ అవుతాడు, ఒకడేమో రాజు అవుతాడు, ఇంకొకడేమో మిడిల్ క్లాస్ అయిపోతాడు, ఇంకొకడేమో అసలు ఎప్పుడు లేబర్ లాగా బతుకుతూ ఉంటాడు, ఒకడేమో చెప్పులు కుడుతూ ఉంటాడు. ఇట్లా డిఫరెంట్ స్టోరీస్ అన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఇక్కడ. ఏది మెటీరియలిస్టిక్ లైఫ్ లో. అదే నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్తే నీది డిఫరెంట్ గా ఉంటది. నీ లైఫ్ నీది మొత్తం ఎప్పుడు హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లాగా ఉండదు. నీకు నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడైతే ఎప్పుడు సంపాదించుకోవాలి నీకు నువ్వు, లేకపోతే సంపాదించుకోకపోతే ఇంకా అంతే సంగతి. కానీ అక్కడ అట్లా ఉండదు. నీకు ఒక పర్టికులర్ నువ్వు ఒక పర్టికులర్ వర్క్ ఉంటది అనమాట నీకు ఎప్పుడు కృష్ణ దగ్గర. ఆ పర్టికులర్ వర్క్ చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్ గా నువ్వు ఒకలాంటి ఆనందంలో ఉంటావు. అది చెప్పేది. సరే అది కాకపోయినా సరే, నీకు అలా కాకపోయినా ఇక్కడే ఉండాలి అని నీ మనసులో ఉంటే ఎప్పుడు కృష్ణాన్ని తలుచుకుంటే అన్నిటికీ ఆయననే పరిష్కరిస్తాడు. ఇక్కడ ఉండడానికి కూడా ఆయన ఏర్పాటు చేస్తాడనమాట. సరే స్వర్గలోకంకి వెళ్తా అనుకొని అక్కడికి ట్రై చేసినా కృష్ణాన్ని మర్చిపోవద్దు. మర్చిపోకపోతే ఏమవుతుంది, నువ్వు స్వర్గలోకంకి వెళ్ళినా నువ్వు ఏ లోకంకి వెళ్ళినా నేను కృష్ణాన్ని మర్చిపోవద్దు అని అనుకుంటే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటావు. అది యాక్చువల్ గా నువ్వు మర్చిపోవద్దు, కృష్ణాన్ని మర్చిపోవద్దు. అట్ ద ఎండ్ ఏంటి అనంటే నువ్వు కృష్ణాన్ని మర్చిపోవద్దు. ఎందుకు అనంటే ప్రళయం వస్తుంది ఇక్కడ. ప్రళయం వచ్చే టైంలో ఏం చేస్తాడు కృష్ణ, అరే వీడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, వీడి ఇక్కడ ప్రళయం టైంలో ఇక్కడ ఉండొద్దు అనేసి పక్కన తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఆయన లోకానికి. అలా అంటే ఎలా ఉండాలి నీది అనేది హీ విల్ ప్లాన్ వేసి నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. నీకు మంచి ఇక్కడ వేదాలలో మంచి మమ్మీ మంచి డాడీ రావాలని ఏం చేయాలనేది అన్ని ఉంటాయి అన్నమాట అక్కడ వేదాలలో. సో అందరు ఏం చేస్తూ ఉంటారంటే మంచి అమ్మా నాన్న రావాలి, మంచిగా చక్కగా ధనవంతులు ఇంట్లో పుట్టాలని వాటి కోసం అన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు పూజలు చేస్తూ ఉంటాడు. కృష్ణాన్ని మర్చిపోతారు. ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అని ఏదేదో వాళ్ళ టైం బీయింగ్
మంచిగా అవ్వాలని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని పట్టుకుంటావో టోటల్ మొత్తం నీ సోల్ ప్రయాణం, నీ సోల్ జర్నీ ఉంటది కదా, మొత్తం తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. నీకు నెక్స్ట్ లైఫ్ ఎక్కడ మంచిగా ఉంటది, ఆ తర్వాత ఎక్కడ బాగుంటది, తర్వాత నీకు ప్రళయం టైం, ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిందంటే అది శివుని చేతిలో ఉంటది అన్నమాట. ప్రళయం శివుడు ప్రళయం సృష్టిస్తాడు అనమాట. మొత్తం స్మాష్ చేసేస్తాడు, మొత్తం వాటర్ లో ముంచేస్తాడు అనమాట ఎత్తుని. ఆ టైంలో నా భక్తుడు ఎక్కడ ఉండాలి అంతా చూసుకుంటాడు. ఈ చిన్న చిన్న దేవుళ్ళు నిన్ను చూసుకోరు. వాళ్ళకి కొంచెమే ఉంటది పవర్స్. అలా కొంచెం ఉన్న పవర్స్ వాళ్ళు ఏం చేయలేరు. కానీ కృష్ణ అట్లా కాదు, మొత్తం చూసుకుంటాడు. అది సో మీకు అర్థం కావాలని ఇదంతా చెప్పాను. ఇంకా డీప్ గా చెప్పాలి అంటే చాలా ఉంది యాక్చువల్ గా. సో మళ్ళీ చెప్పుకుందాం మనం ఇంకెప్పుడైనా. మీకు వెళ్తుంటే చెప్పేస్తూ ఉంటాను నేను. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, చాప్టర్స్ ముందు వెళ్తూ ఉంటే నేను చక్కగా చెప్తాను. టైం అయిపోయింది. వాంఛాకల్ప చెప్పండి అమ్మా. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। శ్రీల ప్రభుపాద की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्णा हरे राम 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 हरे हरे। हरे कृष्णा माता जी।